వరకు పూర్వం అనాల్సి వచ్చింది ఖచ్చితంగా. టెంట్లు వేసి ప్రార్థనలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫంక్షన్ హాల్లే, ఏసీ ఫంక్షన్ హాల్ అయితే ప్రార్థనకి ఇప్పుడే గమనించలేదా? ఇప్పుడు ఏ పొద్దున్న మాటలు ఏ ప్రార్థన జరగాలన్నా ఖచ్చితంగా ఏముండాలి? ఏసీ ఫంక్షన్ హాల్ అయితేనే ప్రార్థనకి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఏసీ ఫంక్షన్ హాల్లో జరిగాయి, కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు ప్రార్థనలు ఏసీ ఫంక్షన్ హాల్ జరుగుతాయి. మీకు తెలియదేమో విషయం. ఇప్పుడు సంఘంలో ఏమైపోయిందంటే ఆడంబరం ఎక్కువైపోయిందండి. ఎంత ఆడంబరం అంటే లోకంలో కూడా అంత ఆడంబరం ఉండదు. మనం ఉన్న పరిస్థితుల్లో సినిమా థియేటర్ల కంటే కూడా మందిరాలు ఇంకొంచెం చెప్పండి సౌకర్యవంతంగా ఉంటాయి. అలాంటి మందిరాలు ఒకటి పక్కన ఉండగా మరొక పక్కేమో ఒక చిన్న పాకేసి కింద పేడతో అలికేసి కింద కూర్చోబెడతంటే పాస్టర్ గారు ఏమెళ్తాం ఈ సంఘానికి? పెద్ద పెద్ద సేవకుల ఆడంబరత్వాన్ని బట్టి చాలా చిన్న చిన్న సంఘాలు కనుమరుగైపోతున్నాయి. అలాంటి వారు చాలా మంది నాకు తెలుసు.